సమూవేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము. దావీదు సౌలును చంపక వదిలివేయుట. సౌలు ఫిలిష్తీయులతో పోరాడి వచ్చిన పిమ్మట దావీదు ఎంగెడీ ఎడారిలో ఉన్నాడని వార్తలు వచ్చెను. అతడు ఇశ్రాయేలీయుల నుండి 3000 మంది యోధులను ఎన్నుకొని దావీదును అతని బలగమును పట్టుకొనుటకై అడవి మేకల కొండకు తూర్పు వైపుగా పయనమైపోయెను. అచట త్రోవచెంత గొర్రెల దొడ్లు కలవు. వాని దాపున కొండగుహ ఉన్నది. సౌలు మల విసర్జనమునకై గుహ ప్రవేశించెను. అప్పుడు దావీదు కూడా అనుచరులతో ఆ గుహాంతరముననే దాగియుండెను. సౌలు కంటబడగానే దావీదు బలగము వారు, నేడు శత్రువును నీ చేతికప్పగించదను, అతనిని నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చుననిన ప్రభువు వచనము నెరవేరినది గదా అనిరి. అప్పుడు దావీదు మెల్లగా పోయి సౌలుకు తెలియకుండగానే అతని ఉత్తరీయపు చెంగును కత్తిరించుకొని వచ్చెను. కాని తరువాత దావీదు అట్టి పని చేసినందుకు మిక్కిలి చింతించెను. అతడు అనుచరులతో, నా యజమానునకు కీడు తలపెట్టను, రాజుకు ద్రోహము చేయను. అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు. యావే నన్ను ఈ పాపము నుండి కాపాడుగాక అనెను. సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను. అంతట సౌలు గుహ వెడలి ప్రయాణము సాగించుచుండెను. దావీదు కూడా గుహ వీడి వెలుపలకు వచ్చి, ప్రభు అని సౌలును కేకవేశెను. సౌలు వెనుకకు తిరిగి చూచెను. దావీదు నేల మీదికి వంగి దండము పెట్టెను. అతడు సౌలుతో, దావీదు నీకు కీడు తలపెట్టెనని కొండెములు పలుకువారిని నీవు విశ్వసింపనేలా? నేడు ప్రభువు నిన్ను కొండబిలమున నా చేతిలోని వానినిగా చేసెను గదా. అయినను నేను రాజు మీద చేయి చేసుకోరాదు, అతడు ప్రభువు అభిషిక్తుడు అని భావించి చేజిక్కిన నిన్ను చంపక వదిలివేసితిని. ఇది నీకు తేటతెల్లమై ఉండును. పైగా ప్రభు ఇటు చూడుము, నా చేతనున్న నీ ఉత్తరీయపు చెంగును కనుగొనుము. నీ వస్త్రపు అంచును మాత్రము కత్తిరించి నిన్ను చంపక విడిచితిననినా నేను నీకు కీడు తలపెట్టలేదని, నీపై కుట్ర పన్నలేదని రుజువగుటలేదా? నేను నీకు ద్రోహము చేయలేదు. అయినను నీవు నన్ను వెంటాడి నా ప్రాణములు తీయగోరుచున్నావు. మనకు ఇరువురకు ప్రభువే తీర్పరిగా ఉండుగాక. నా కొరకై ప్రభువు నీపై పగ తీర్చుకొనినను నేను మాత్రము నీ మీద చేయి చేసుకొనెను. ఏదో సామెత చెప్పినట్లు దుష్టుల నుండి దౌష్ట్యము పుట్టుచున్నది. అయిననేమి నేను మాత్రము నీ మీదికి రాను. ఇశ్రాయేలు రాజు ఎవరి వెంటబడినో, ఎవరిని తరుముకొని వచ్చెనో గ్రహించితివా? ఒక చచ్చిన కుక్కను అనుకొను, ఒక ఈగననుకొను. మనకిరువురకు ప్రభువే తీర్పు తీర్చును. అతడే నా వ్యాజ్యము చేపట్టి తీర్పు చేసి నీ బారి నుండి నన్ను కాపాడుగాక అని పలికెను. దావీదు ఇట్లు పలుకగా సౌలు హృదయము కరగెను. అతడు, ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా అని పెద్ద పెట్టున ఏడ్వసాగెను. సౌలు దావీదుతో, నాకంటే నీవు నీతిమంతుడవు. నేను నీకు కీడు తలపెట్టగా నీవు నాకు మేలు చేసితివి. నేడు నా పట్ల ఎంత ఉదాత్తముగా ప్రవర్తించితివి. యావే నన్ను నీ చేతికప్పగించెను. అయినను నీవు నన్ను చంపవైతివి. చేజిక్కిన శత్రువునెవడైనా పోనిచ్చునా? నాయనా, నీవు నాకు చేసిన ఉపకారముకు ప్రభువు నీకు మేలు చేయుగాక. నీవు రాజువగుదవని నాకు నిక్కముగా తెలియను. నీ వలన ఇశ్రాయేలు రాజ్యము స్థిరపడును. కనుక నేను దాటిపోయిన తరువాత మా వంశీయులను రూపుమాపనని, మా పూర్వుల కుటుంబమున నా పేరు మాపనని యావే పేరిట బాస చేయుము అనెను. దావీదు అట్లే బాస చేసెను. అటుపిమ్మట సౌలు ఇంటికి మరలిపోయెను. దావీదు అనుచరులతో కూడా కొండగుహలకు వెడలిపోయెను. 57వ కీర్తన.
క్రూరులైన శత్రువుల నడుమ చిక్కుకొనుట. ప్రభు, నా మీద దయచూపుము, నా మీద దయచూపుము, నేను నిన్ను ఆశ్రయించితిమి. అపాయములెల్లా తొలగిపోయిన దాకా నేను నీ రెక్కల మాటున దాగుకొందును. నా అక్కరలెల్లా తీర్చువాడును మహోన్నతుడనైన దేవునికి నేను మొరపెట్టెదను. అతడు ఆకాశము నుండి నా మొర విని నన్ను కాపాడునుగాక. నా మీదికి ఎత్తివచ్చు వారిని అడ్డగించునుగాక. తన కరుణను విశ్వసనీయతను నా చెంతకు పంపునుగాక. నేను సింగముల నడుమ చిక్కుకొంటిని, అవి నన్ను మృంగుటకు కాచుకొనియున్నవి. వారి కోరలు బాణముల వలెను బల్లెముల వలెను ఉన్నవి. వారి నాల్కలు వాడి అయిన కత్తుల వలె ఉన్నవి. దేవా, నీవు మింటికి పైగా ఎగుయుము. ఈ భూమినంతటిని నీ తేజస్సుతో నింపుము. విరోధులు నా పాదములకు ఉరులు పన్నిరి. నేను విచారము వలన కృంగిపోతిని. వారు నన్ను కూల్చుటకు గోతిని త్రవ్విరి, కాని తాము త్రవ్విన గోతిలో తామే కూలిరి. దేవా, నా హృదయము స్థిరముగానున్నది, నా హృదయము దృఢముగానున్నది. నేను నీపై పాటలు పాడి నిన్ను స్తుతింతును. నా ఆత్మమా మేలుకొనుము. వీణ తంత్రి వాద్యము మేల్కొనుగాక. నేను ఉషస్సును మేలుకొల్పెదను. ప్రభు, నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను. బహుజనుల నడుమ నిన్ను స్తుతించెదను. నీ స్థిర ప్రేమ ఆకాశమంత ఉన్నతమైనది. నీ విశ్వసనీయత మేఘమండలమంతా ఎత్తైనది. దేవా, నీవు మింటికి పైగా ఎగయుము. దాత్రినంతటిని నీ తేజస్సుతో నింపుము.